హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు తిరుమల. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే సోరకాయ సర్వపిండి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా ప్యాన్లో గుప్పెడు పల్లీలని, 1 టీ స్పూన్ నువ్వులని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయని తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు సొరకాయని తీసుకున్నాను. సో హాఫ్ మాత్రం కట్ చేసుకొని తీసుకొని పీలప్ చేసేసి గ్రేటర్ పైన తురుముకుంటున్నాను. ఈ విధంగా తురిమిని శుభ్రంగా తురిమి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 1 కప్ వరకు తురుము తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో ఇందాక తురిమి పెట్టుకున్న సోరకాయ తురుమును కప్ వరకు వేసేసాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అన్నీ వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఈ సోరకాయలో ఉన్న వాటర్ మాత్రమే సరిపోతుంది. ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన పనేమీ ఉండదు. ఎందుకంటే సోరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మాత్రమే సరిపోతుంది. ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలనుకున్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండిని ఒక పోర్షన్గా తీసుకొని అందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న దానికి నీట్గా హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి ఈవెన్గా ఉడుకుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ సర్వపిండి రెడీ అయిపోయినట్టే అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.